సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది కాకపోతే ఈరోజు రేపు కాదు, 1.5 ఇయర్ తర్వాత పాదయాత్ర త్రూ ప్రజల్లోకి రాబోతున్నాను అంటూ అనౌన్స్మెంట్ చేశారు. ఫస్ట్ ఈ అనౌన్స్మెంట్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? సోనియా గారు, బేసిక్ గా ఈరోజు ఒక డేట్ అనౌన్స్ చేసినట్టుగా చూడాలి. 1.5 ఇయర్ అంటే 2027 మే జూన్ ప్రాంతంలో, అంటే వేసవి అయిన తర్వాత ప్రారంభిస్తారని అర్థం అవుతుంది. బహుశా వారు చెప్తున్న ప్రకారం చూసినప్పుడు ఎన్నికల దగ్గర వరకు ప్రీవియస్ పాదయాత్ర అట్లే చేశాడు ఆయన. 2027 మిడిల్ ఆర్డర్ లో పాదయాత్ర ప్రారంభించి 2028 ఎండ్, దాదాపు 1.5 ఇయర్ పాటు 31 వరకు తీసుకొచ్చేసి మళ్ళీ జనవరి నుంచి ఈ ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతారు. ఇంకా మార్చి ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా అభ్యర్థులు ఈ వడపోతలు ఇవి ఉంటాయి కదా. కాబట్టి ఒక రకంగా ఆయన 27 నుంచి 28 ఎండింగ్ వరకు పాదయాత్ర, తర్వాత ఎలక్షన్ స్టార్ట్ చేస్తారు. ఈ మధ్యలో 1.5 ఇయర్ ఉంటుంది. మధ్యలో 1.5 ఇయర్ పాదయాత్ర, 1.5 ఇయర్ ఇప్పుడు క్వశ్చన్ ఉంటుంది. దానికి కూడా కార్యక్రమం అనౌన్స్ చేసేసాడు. వారానికి 1, 2, 3 నియోజకవర్గాల యొక్క కార్యకర్తలతో సమావేశం. ఈ రోజు అనౌన్స్ చేసింది కూడా ఏలూరు శాసనసభ నియోజకవర్గ పరిధిలోనే అనౌన్స్ చేశాడు ఈ ప్రోగ్రాం. అంటే ఈ 1.5 ఇయర్ అంటే దాదాపు 20 నెలలు అనుకోండి అటు ఇటుగా. ఈ 20 నెలల పాటు ఆయన సంస్థాగత ఏర్పాట్ల మీద పడతాడు. అంటే సంస్థాగత నిర్మాణం, ఆ పార్టీకి ఉన్న పెద్ద బలహీనతే పెద్ద ఎత్తున శ్రేణులు ఉన్నారు, ఆయన కోసం ఏమైనా చేసే క్యాడర్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఒక చట్రంలో పనిచేసే పద్ధతి అనేది ఇంకా వైసీపీకి అలవడల. దాన్ని ఈ కాలంలో సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇంకో ఒక్కటి మిగిలింది ఆయనకి. ఆయన బహిరంగ చేసిన వ్యాఖ్యలు చెప్పిన అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలందరూ మేము జగన్తో కలవాలి, జగన్మోహన్ రెడ్డిని కొన్ని విషయాలు చెప్పాలి, ఆయనతో యాక్సెస్ లోకి రావాలని నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల్లో అసంతృప్తి ఇప్పటికీ ఉంది. అయితే నమ్మకం ఉంది, మస్తుగా అందరూ గెలుస్తున్నాడు కాబట్టి మా రోజు వస్తుందని అనుకుంటున్నారు. ఆ రోజు ఆయన అనౌన్స్ చేశాడు. అంటే చివరగా అంటే అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా సమావేశం అంటే గ్రాస్ రూట్ లెవెల్లో యాక్టివ్గా ఉండే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాడు. అంటే అసెంబ్లీ నుంచి కనీసం 100 మంది 200 మంది అంటే ఇలా కదా కీ రోల్ పోషించేది. ఆ కీ రోల్ పోషించే వాళ్ళతో కూడా కూర్చునేస్తాడు. దాంతో అసెంబ్లీ సెగ్మెంట్ కింది స్థాయి కార్యకర్తల మనోభావాలకి ఆయనకి మధ్య యాక్సెస్ కుదరడం, అన్ని రకాల పార్టీ యంత్రాంగాన్ని సెట్ చేయడం. అంటే గ్రామంలో మినిమం 7 కమిటీలు ఉండాలని చెప్తున్నాడు. మినిమం 7 కమిటీలు. నియోజకవర్గంలో ఇప్పుడు పుంగునూరుని ఒక రోల్ మోడల్ గా తీసుకున్నారు వాళ్ళు. పుంగునూరులో 8,000 మందితో కమిటీ సభ్యత్వం కాదు, 8,000 మంది వివిధ కమిటీల మెంబర్లు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో. అంటే 8,000 అంటే పుంగునూరు బలం ఉండొచ్చు కానీ కొంచెం 7,000 5,000 మినిమం ఉంటారు. 5,000 అంటే 5,000 ఇండ్లు అంటే దాదాపు 20,000 ఓటర్లు డైరెక్ట్ గా పార్టీ కమిటీలోనే ఉంటారు. ఆ రకంగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. 2 పాదయాత్ర ప్రారంభించేసరికి ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత, పార్టీకి శ్రేణులకి నాకు మధ్య గ్యాప్ ఉందంటారు. దాన్ని కూడా ఫిలప్ చేసుకునేసి పాదయాత్ర దిగే నాటికి ఇంకేం లోపాలు లేవు. బూత్ కమిటీల నుంచి అన్ని కమిటీలు ఫిక్స్ చేసుకునేసి నిర్మాణం చేసుకునేసి వెళ్తే 2 రకాల ప్రయోజనం. మళ్ళీ పాదయాత్ర పోయిన తర్వాత మళ్ళీ ఇంకా జనంలోనే ఇంకా ఆయన క్యాడర్తో మాట్లాడడం ఇవేం కుదరదు. ఆయన అనుకున్నా మాట్లాడలేడు, మాస్లోకి వెళ్ళిపోతాడు కాబట్టి. సో ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడే మాట్లాడేస్తాడు, అన్ని సెట్ చేసేస్తారు, ఇంకా డైరెక్ట్ గా ఎలక్షన్ లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు. ఈ పద్ధతిలో ఆయన వ్యవహారం నడుస్తుంది. కాబట్టి ఈ పాదయాత్ర ఆయన సెంటిమెంట్ 2 రకాలు. ఒకటి, ఆయన పాదయాత్ర చేసిన పరి సందర్భంలో ఆయన విజయం సాధించాడు. ఓదార్పు యాత్ర పాదయాత్ర కాకపోయినా ఓదార్పు యాత్రలో ప్రజలు కలవడం ద్వారా పార్టీని నిలబెట్టగలిగినాడు. ఆ తర్వాత శర్మిలా గారు అందరూ పాదయాత్ర చేయడం ద్వారా 18లో అసెంబ్లీ సెగ్మెంట్ లో అద్భుత విజయాన్ని సాధించారు. తర్వాత 19 ఎన్నికలకు ముందు పాదయాత్ర ప్రజాప్రస్థానం పేరుతో అధికారాన్ని టేకప్ చేశారు. బహుశా 24 పాదయాత్ర చేస్తుంటే గెలుచుంటాడని అనలేం, కానీ ఆ సెంటిమెంట్ అయితే వాళ్ళకు ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, పాదయాత్ర చేయలే, ఆయన బస్ యాత్రే చేసినాడు. కాబట్టి పాదయాత్ర అనేది జగన్ గారి అధికారానికి ఒక మంచి సిగ్నల్ అని వాళ్ళ సెంటిమెంట్. కాబట్టి ఆ సెంటిమెంట్ ప్రూవ్ చేస్తూ మరోసారి ఆయన ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. బహుశా ఈ మాట ఎప్పుడు అన్నాడు, నేను కూడా వీలైన త్వరలో పాదయాత్ర ప్రారంభిస్తాను, జనంలోకి వచ్చేస్తానని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించేస్తే ఇంకా పాదయాత్ర వర్సెస్ ప్రభుత్వం తప్ప ఇంకేముంటాం. మళ్ళీ అప్పటికే ఎలక్షన్ ఆ వాతావరణం వచ్చేస్తుంది. కాబట్టి ఈ పాదయాత్ర అనేది ఒక కీలక అంశంగానే చూడాలి. అండ్ మరి ముఖ్యంగా మీరు అన్నట్టు సెంటిమెంట్ వైజే కావచ్చు, ఏలూరు నుంచే పాదయాత్ర ఉండబోతుంది అంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో వారిగా ప్రారంభించాడు. ఒక్కొక్క అసెంబ్లీలో ఒక్కొక్క అనౌన్స్మెంట్ చేయొచ్చైనా బహుశా ఏలూరు అంటే గోదావరి జిల్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత బలహీనంగా ఉన్నది మొదటి నుంచి కూడా. మొన్న ఎన్నికల్లో మంచి విజయాన్ని సాధించారు. 19లో 24లో ఉల్టా అయింది, 14లో కూడా కొంత తీవ్రమైన బలహీనత కనపడింది.
ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ వల్ల కావచ్చు, అనేక కారణాలు అయితే కొంచెం వైసీపీ మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే కొంచెం వీక్ గా ఉందా అన్న భావన ఉంది. అందువల్ల అక్కడి నుంచే స్టార్ట్ చేస్తే కొంచెం మంచి పుషప్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఆ నుంచే ప్రారంభించారు. బహుశా రాయలసీమ చివరి కావచ్చు. నేను అనుకుంటా ఉండేది ఎట్ట రూట్ ఫిలప్ చేస్తారో తెలియదు కానీ ఆ రోజు వాళ్ళ నాన్న సమాధి గార ప్రార్థనలు చేసి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని పులివెందులతో స్టార్ట్ చేశాడు, ఇడుపులపాయతో. బహుశా ఈసారి పులివెందులతో ముగిస్తాడేమో, ఎండ్ పాయింట్ సొంత నియోజకవర్గానికి వస్తాడు అనుకుంటున్నా. ఇంకా ఆడిపోయాడంటే ఇంకా గోదావరి, ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు చూసుకొని ఎండ్ పాయింట్, అప్పుడు స్టార్ట్ పాయింట్ పులివెందుల, ఈసారి ఎండ్ పాయింట్ పులివెందులు ఉండేట్టుగా ప్లాన్ చేసుకుంటారా అని అనిపిస్తుంది. వారు ఏలూరు నుంచి ప్రారంభిస్తాను అన్నాడంటే ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చి ముందుకు పోయారు. కాబట్టి నేను అనుకుంటా ఉండేది ప్రారంభం ఏలూరులో ఎక్కడ తెలియదు కానీ ముగింపు మాత్రం పులివెందులతోనే ముగిస్తాడా అన్న వాతావరణం కనిపిస్తా ఉంది. బహుశా అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా ఇంకా అన్ని కూర్చున్నప్పుడు రోజుకు కొత్త అనౌన్స్మెంట్ రావచ్చు.